నమస్తే, నేను ప్రియాంకారావు. రఘురామకృష్ణంరాజు గారి కస్టోడియల్ టార్చర్ కేసులో కీలక నిందితుడిగా ఉన్న బీహార్ క్యాడర్కు చెందిన ఐపీఎస్ అధికారి సునీల్ నాయక్ను ఏపీ పోలీస్ అధికారులు బీహార్లో అరెస్ట్ చేశారు. మరి ఇప్పుడు ఈ కేసు ఒక కొలిక్కి వచ్చినట్లేనా? ఇప్పుడు సునీల్ నాయక్ను విచారిస్తే ఎవరు చెప్తే ఇదంతా చేశారు, ఎందుకు ఈ విధంగా ప్రవర్తించారు, అంత కస్టోడియల్ టార్చర్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది అనే ప్రశ్నలకు సమాధానం దొరుకుద్దా అఫీషియల్గా అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ అంకంరావు గారు ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. అంటే ఈరోజు సునీల్ నాయక్ను అరెస్ట్ చేశారు. సో ఈయన్ని విచారిస్తే గానీ రఘురామకృష్ణంరాజు గారిని ఎందుకు కస్టోడియల్ టార్చర్కి గురి చేశారు, అంత తప్పు ఆయన ఏం చేశారు, ఎవరు చెప్తే ఇదంతా చేశారు? అంటే అప్పట్లో కొన్ని వార్తలు వచ్చినాయి, జగన్మోహన్ రెడ్డి గారు వీడియో కాల్లో చూశారని చెప్పేసి ఈయన్ని కొట్టడం, వీటన్నిటి మీద ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంది అంటారా? రఘురామకృష్ణంరాజు గారు ఆనాడు వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉండగా ఆ పార్టీ లోక్సభ సభ్యుడు, ఈనాడు తెలుగుదేశం పార్టీ శాసనసభ్యులు ఉపసభాపతి. ఆ రోజు ఆ ప్రభుత్వమే ఆయన కొట్టించింది కాబట్టి ఆయన ఫిర్యాదును ఆ రోజు స్వీకరించలేదు. ఈరోజు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేసి ఈ రోజుకి వచ్చే తలకి 20 నెలల 10 రోజులు పూర్తయిపోయింది. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలో రాంగంలోనే రఘురామకృష్ణంరాజు గారు తన మీద జరిగినటువంటి ఈ కస్టోడియల్ టార్చర్కి సంబంధించి ఎవరెవరు ఉన్నారు, విజయపాల్ అతన్ని అరెస్ట్ చేశారు, బెయిల్ మీద వెళ్ళిపోయాడు. అలాగే దాని మీద పాల్గొన్నటువంటి ఎవరైతే మిగిలిన వాళ్ళందరి పేర్లు పెట్టడం కూడా జరిగింది. తులసిబాబు అతను ఈరోజు బెయిల్ మీద బయట ఉన్నాడు. సునీల్ కుమార్ గారు ఎవరైతే ఆ రోజు సిఐడి చీఫ్గా పనిచేశాడో ఆయన ఈరోజు సస్పెన్షన్లో ఉన్నాడు. ఇంకొక ఆయన పిఎస్ఆర్ ఆంజనేయులు. అలాగే ఎవరైతే ఉన్నాడో ఇప్పుడు సునీల్ నాయక్, ఇతను పలు పర్యాయాలు ఆయనకు నోటీసులు ఇచ్చినా కూడా బీహార్లో ఉంటూ నిర్లక్ష్యం వహించాడు. మరి ఈరోజు అతన్ని అదుపులో తీసుకున్నారు. అక్కడ న్యాయస్థానంలో ఆయన్ని ప్రవేశపెట్టి అమరావతి తీసుకురావడానికి న్యాయ ప్రక్రియ అంటే రాష్ట్రాల పరిధిలో ఉంటుంది కదా, అవన్నీ కూడా పూర్తి చేసి ఈరోజు ఇక్కడ తీసుకొచ్చే కార్యక్రమం చేపట్టాడు. మీరు అన్నట్టు ఈయన విచారిస్తే వాస్తవాలు బయటకు వస్తాయి. అక్కడ చాలా స్పష్టంగా రఘురామకృష్ణంరాజు గారిని కొట్టారు, చంపేయడానికి ప్రయత్నం చేశారు. ఆయన పుట్టినరోజు నాడే ఆయన్ని అంటే వర్ధంతి కూడా చేయించాలని చెప్పనే కార్యక్రమంలో భాగంగా వాళ్ళు విశ్వ ప్రయత్నం అయితే చేశారు. మొండివాడు, గట్టివాడు, శారీరక బలవంతుడు కాబట్టి ఆయన తట్టుకున్నాడు. ఇంకోటి గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే గుంటూరు హాస్పిటల్ ఏదైతే ఉందో ప్రభుత్వ వైద్యశాల, దానికి ముందుగానే కబురు చేసి ఇదే సునీల్ కుమారు వేరే వాళ్ళు అక్కడ కబురు చేసి ఒక ప్రముఖుడు వస్తాడు, హార్ట్ పేషెంటు, ట్రీట్మెంట్కి రెడీగా ఉండండి అని చెప్పారు. అంటే దాని అర్థం ఇలా ఆయన్ని కొడితే ఆయనకు అంతకుముందే బైపాస్ సర్జరీ అయింది కాబట్టి ఆందోళనలో ఆయనకి ఏదన్నా జరిగితే జరగాలని వాళ్ళు కోరుకున్నారు, అలాంటిది జరిగితే ఆందోళనలోనే మృతి చెందాడు అని చెప్పించాలనే ప్రయత్నం కూడా చేశారు. దానికి సంబంధించి ఆయన్ని ఇష్టారీతిగా కొట్టించినా, గుండెల మీద ఎక్కి కూర్చోబెట్టి గుద్దిచ్చినా, దాన్ని వీడియో కాల్లో వేరే వాళ్ళకి చూయించినా, అసలు ఆయనకేమీ దెబ్బలు తగలలేదని చెప్పని ఆనాటి సూపరింటెండెంట్, గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు సంబంధించిన సూపరింటెండెంట్ ప్రభావతి గారు ఆ రోజు ప్రభుత్వ ఒత్తిడికి లొంగి ఆమె కూడా తప్పుడు రిపోర్ట్ ఇచ్చింది. ఆ రోజు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఆమెకి ఈరోజు విచారణ సందర్భంగా వెలుసుబాటు లభించింది. అంటే ప్రస్తుతానికి ఆమెను అరెస్ట్ చేయొద్దని చెప్పని న్యాయస్థానం బెయిల్ ఇచ్చింది. అలాగే ఇప్పుడు సునీల్ కుమారు ఆల్రెడీ సస్పెండ్లో ఉన్నాడు, ఇంకా అది కొనసాగుతూనే ఉంది. పిఎస్ఆర్ ఆంజనేయులు ఎదుర్కోవాలి. విజయపాల్కు ఒకసారి పట్టుకున్నారు, అరెస్ట్ చేశారు, మరి ఆయన చెప్పాల్సింది చెప్పాడు, ఆయనకైతే బెయిల్ వచ్చింది. తులసిబాబుకు కూడా బెయిల్ వచ్చింది. నాకేం సంబంధం లేదు ఆయన చెబుతున్నాడు, కాదు అతనే నా గుండెల మీద ఎక్కి ఈ పని చేశాడు అని చెప్పని
బాధితుడిగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారు ఈరోజు ఫిర్యాదు చేశారు. ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే రఘురామకృష్ణరాజు గారు ఏమైనా సామాన్యమైన వ్యక్తి అయితే కాదు. ఆ రోజు లోక్సభ సభ్యుడు. సరే, ఆ ప్రభుత్వం దాష్టికంగా వ్యవహరించింది కాబట్టి, ఒక నియంత ప్రభుత్వంలా సాగింది కాబట్టి, వాళ్ళ మాటే వేదంలా ఉంది కాబట్టి ఆ రోజు పట్టించుకోలేదు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఫిర్యాదును స్వీకరించారు, విచారణ చేపట్టారు. కానీ వేగవంతంగా జరగలేదనేది మాత్రం వాస్తవం. ఆలస్యం అయినా కూడా ఇప్పుడు ఒక్కొక్క విషయాలన్నీ మనకు వెలుగులో చూపుతున్న తర్వాత ఈ సునీల్ నాయక్ని వస్తున్న సందర్భంగా కొంచెం కదలిక వచ్చిందని అయితే ఈరోజు మనం భావించవచ్చు. మీరన్నట్టు ఇప్పుడు ఇతన్ని విచారిస్తే అసలు దోషులు బయటపడతారా అని. వాస్తవంగా అన్ని విషయాలు కూడా ఈరోజు విచారణలో బయటకు వచ్చినాయి. కానీ వేగవంతంగా ముందుకెళ్లే క్రమంలో ఆలస్యం అవుతూ ఉంది. ఎవరికి వాళ్ళు తప్పించుకునే మార్గాల్లో చూస్తున్నారు తప్ప, ఎవరైతే అక్కడ ఉండి ఆ కార్యక్రమాలు చేపట్టారో, ఎవరైతే సునీల్ కుమార్ కావచ్చు, లేకపోతే ఈ సునీల్ నాయక్ కావచ్చు, విజయపాల్ కావచ్చు, తులసిబాబు కావచ్చు, వీళ్ళందరినీ సమన్వయపరిచినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు అని చెప్పబడుతున్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు అని చెప్పని రఘురామకృష్ణరాజు గారు చెప్పారు. కాబట్టి ఇవన్నీ కూడా మనం ఒకసారి చూసుకుంటా ఉంటే ఆయన మీద చాలా అభియోగాలు కూడా ఉన్నాయి, పిఎస్ఆర్ ఆంజనేయుల మీద. వీళ్ళందరూ కూడా ఆ రోజు ఎవరైతే ప్రభుత్వాధినేత అయితే ఉన్నాడో జగన్మోహన్ రెడ్డి కనుసన్నల్లో అతను ఏం చెప్తే అదే చేశారు తప్ప ఎందుకు ఏమిటి అని ప్రశ్నించాల. ఈరోజు ఇలాంటి ఇబ్బందులు వస్తాయని వాళ్ళు భావించాల. కారణం ఏంటంటే వాళ్ళని నమ్మించారు, ఇంకొక 25 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం, ఆ తర్వాత రాజు ఎవరో రెడ్డి ఎవరో, దీని గురించి ఎవరు పట్టించుకుంటారు, ఎన్నాళ్ళు ఉంటాడు రఘురామకృష్ణరాజు, కాబట్టి మనమే అధికారంలో ఉంటాం కదా, అది చూసి మిగిలిన వాళ్ళు ఎవరు కూడా ఫిర్యాదు చేయడానికి రాకుండా చేయాలనే ఆలోచనతో రఘురామకృష్ణరాజు గారు లాంటి ఒక సమర్థుడిని ఎన్నుకున్నారు. కానీ వాళ్ళ దురదృష్టం ఈరోజు వాళ్ళకి ఏ గది పట్టిందో చూస్తూనే ఉన్నాం. రఘురామకృష్ణరాజు గారు ఇందాక నేను చెప్పినట్టు శారీరకంగా మానసికంగా బలవంతుడు కాబట్టి, మొండివాడు కాబట్టి అవన్నీ తట్టుకొని ఆ రోజు నుంచి అంతకుముందు నుంచి కూడా ప్రతిరోజు కూడా రచ్చబండ కార్యక్రమం ఏర్పాటు చేసేసి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నటువంటి దురాగతాలు, దోపిడీల గురించి నిత్యం ప్రజలతోటి మమేకమవుతూ ప్రజలకి వివరించి చెప్పే దాంట్లో జగన్మోహన్ రెడ్డికి ఎన్నికల్లో ఓడిపోవడానికి కారకులైన దాంట్లో నిస్సందేహంగా ప్రథమ స్థానంలో ఉంటారు రఘురామకృష్ణరాజు గారు. అందులో ఎలాంటి సందేహం కూడా ఏమీ లేదు. కారణం ఏంటంటే మిగిలిన వాళ్ళు అంశాల వారీగానో ఏదైనా ఆందోళన వచ్చినప్పుడు వచ్చి మాట్లాడారు తప్ప ప్రతిరోజు కూడా జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన దోపిడీలు కావచ్చు, అరాచకాలు కావచ్చు, దాడుల విషయంలో కావచ్చు, ప్రభుత్వం చేస్తున్న తప్పిదాల గురించి కావచ్చు, అలాగే తెలుగు భాష మీద వాళ్ళు చూపిస్తున్నటువంటి, అంటే ఒక రకంగా తెలుగు భాష లేకుండా చేయాలని వాళ్ళు చేసిన ప్రయత్నాలు కావచ్చు, ఎక్కడా కూడా వెనకడుగు వేయకుండా భయపడకుండా ప్రతిరోజు కూడా ప్రజలకు తెలియజేసే కార్యక్రమంలో రఘురామకృష్ణరాజు గారు అద్భుతమైన పాత్ర పోషించారు. మరి అలాంటి వ్యక్తిని టార్గెట్ ఎందుకు చేసుకున్నారు అంటే, ఇలాంటి వ్యక్తిని మేము ఇలా చేశాం కాబట్టి మిగిలిన ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, మా జోలికి వస్తే ఎవరికైనా ఇదే గతి పడుతుంది, కాబట్టి మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా మా జోలికి వస్తే మీకు ఇదే పడుతుందనే ఒక సందేశం ఇవ్వటానికి, ఒక హెచ్చరికను జారీ చేయడానికి రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజు ఎన్నుకున్నారు. సరే, ఇన్ని రోజులకి సునీల్ నాయక్ని అదుపులో తీసుకున్నారు, ఇది ఏదన్నా ముందుకెళ్ళిద్దా అనేది మీ యొక్క అభిప్రాయం? అవును సార్. వాళ్ళని తొందరగా చెప్పేవాళ్ళు అయితే వాళ్ళకి ఎందుకు చేస్తారు ఆ కార్యక్రమాలన్నీ? అంటే వాళ్ళు పోలీస్ ఆఫీసర్స్ కాబట్టి చట్టంలో ఉన్న లొసుకులు వాళ్ళకి తెలుసు, ఎలా తప్పించుకోవాలి, ఎప్పుడు అరెస్ట్ చేస్తారు, ఎప్పుడు కేసు బిగుసుకుంటుంది, ఏం చెప్పాలి ఏం చెప్పకూడదు. అలాంటి వాళ్ళతో నిజం ఎలా బయట పెట్టిస్తారు? ఇప్పుడు ఇక్కడ గమనించుకోవాల్సిన ఏంటంటే వాళ్ళకి తెలియక కాదు కదా ఈ తప్పులన్నీ చేసింది, అహంకారంతో చేశారు, ఓ నమ్మకంతో చేశారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తిరిగి ముఖ్యమంత్రిగా ఉంటారు కాబట్టి, రఘురామకృష్ణరాజు గారికి ఏదైనా జరిగి ఆయన చనిపోతే దాని గురించి పట్టించుకునే వాళ్ళు ఉండరు కాబట్టి, పోరాటం చేసేవాళ్ళు ఉండరు కాబట్టి మిగిలిన వాళ్ళు భయపడతారు కాబట్టి మనకు వచ్చిన ఇబ్బందులు ఏమి లేవు అని చెప్పి అతను డిప్యుటేషన్ మీద కదా వచ్చింది ఇక్కడికి. ఇక్కడ బీహార్ క్యాడర్కి చెందినటువంటి వ్యక్తి ఈ సునీల్ నాయక్ అనే వ్యక్తి.
మరి అతను వచ్చాడు అంటే ఒక పోలీస్ స్టేషన్లో ఒక లోక్సభ సభ్యుడి మీద ఆ విధంగా వాళ్ళు కస్టోడియల్ టార్చర్ చేయడానికి ముందుకొచ్చారు, చంపేయటానికి ప్రయత్నించారు అంటే దాని అర్థం ఏంటి? వాళ్ళన్నిటికీ తెగించినట్టే కదా. అంతేగా. అంటే జగన్మోహన్ రెడ్డి ఏది చెప్తే అది చేయటానికే కదా వాళ్ళందరూ పెట్టుకుంది. అవును. లేకుంటే ఒక లోక్సభ సభ్యుడిని అదుపులో తీసుకోవటం అంటే మామూలు విషయం అయితే కాదు కదా. మరి ఆయన్నైతేనేమో తీసుకొచ్చారు, కస్టోడియల్ టార్చర్ చేశారు, చంపేయడానికి ప్రయత్నం చేశారు. కానీ అదే అవినాష్ రెడ్డిని, ఆయన లోక్సభ సభ్యుడేగా, సిబిఐ వాళ్ళు టచ్ చేయడానికి భయపడిపోయారు. అవును. 3 రోజులు కర్నూలులో నిద్రాహారాలు మాని అక్కడ పడిగాపులు కాసి ఏమీ చేయలేక వెళ్ళిపోయారు. సిబిఐ వెళ్ళిపోయింది. కానీ ఇక్కడ సిఐడి వాళ్ళు చేశారు. చూడండి అంటే ఎంత బరిదికింపు ఇక్కడ. కాబట్టి రఘురామకృష్ణరాజు గారికి ఇప్పటికైనా న్యాయం జరిగిద్దా అనేది చాలామంది ఊహిస్తున్నారు. కానీ నాకైతే సత్వరం న్యాయం జరిగిద్దని అయితే మాత్రం నేనైతే భావించట్లా. ఓకే. దోషులకి శిక్ష పడిద్ది అని అయితే మాత్రం నేనైతే భావించట్లా. ఎవరికి అది బాధ కలిగించినా ఇబ్బంది అయినా నా అభిప్రాయం నేనే చెప్తా. అంతే. రైట్. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున్న పరిస్థితులు చూసుకుంటా ఉంటే, విచారణ సంస్థల పనితీరు చూస్తూ ఉంటే రఘురామకృష్ణరాజు గారికి అంత తొందరగా న్యాయం జరిగిద్దని కానీ, రఘురామకృష్ణరాజు గారు ఎవరి పేర్లు అయితే ఉదాహరించారో వాళ్ళందరికీ శిక్షలు పడతాయని కానీ నేనైతే నమ్మట్లేదు. థ్యాంక్ యూ సో మచ్.